మేము ఇష్టం వచ్చినట్టుగా సాగిస్తే పరలోకానికి పోం. డజన్లు కొద్ది బైబిల్ మన ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన మనం పరలోకానికి పోం. 5,000 రూపాయల బైబిల్ కొని ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన మనం పరలోకానికి పోం. దేవుడు చెప్పినట్టుగా లేఖనాల్లో నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో నువ్వు అలా మార్చుకున్నప్పుడు మాత్రమే నువ్వు పరలోకానికి చేరుకుంటావు. క్రీస్తులో వచ్చినటువంటి క్రైస్తవులు నిజ దేవుని మార్గంలోనికి వచ్చినటువంటి వారు. అందుకే మన దేవుడికి ఒక టైటిల్ ఉంది, అదేంటో తెలుసా? అద్వితీయ సత్యదేవుడు. ఎవరట? క్రీస్తు ద్వారా మనం గుర్తించినటువంటి దేవుడు ఎవరు అంటే అద్వితీయ సత్యదేవుడు. అంటే ఇంకా ఆయనకి మించిన సత్యదేవుడు లేడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు.